సో ఈరోజు వచ్చి మనము ఒక టేబుల్ ఉన్నది కదా, మీరు క్రియేట్ చేసిన టేబుల్ పేరు ఏం పేరు? డిపార్ట్మెంటా? ఆర్టీఓనా? ఓకే, ఆర్టీఓ ఫీల్డ్స్ దీనిలోనే చేశారా? సూపర్. ఇది ఒకవేళ మిడిల్లో డిలీట్ చేసి మళ్ళీ కొత్త క్రియేట్ చేస్తా అంటే అది ఇక్కడ వస్తుంది. కూల్ కూల్ కూల్, నో ప్రాబ్లం. మీరు అట్లీస్ట్ ఫీల్డ్స్ ఎలా క్రియేట్ చేయాలని తెలుసుకున్నారు. ఒకసారి మళ్ళీ రిపీట్ చేద్దామా? ఫీల్డ్ క్రియేట్ చేయాలంటే నేను ఏ టేబుల్ ఉపయోగ చేయాలి? డిక్షనరీ టేబుల్లోకి అక్కడికి వెళ్ళి డిక్షనరీ టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫీల్డ్ ఉన్నది, నేను ఒక దీని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఎలా? ఓకే సూపర్. ఓకే, షో వాచ్ కొడితే నీకు ఇక్కడే ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. ఇది ఏ టేబుల్లో ఉంది? U_RTO టేబుల్లో ఉంది. అండ్ ఫీల్డ్ పేరు ఏమి? సర్వీస్. ఇది యూజర్ కనిపించేది అనమాట, ఏది? ఈ సర్వీస్ అనేది. కానీ ఇక్కడ నేను సెలెక్ట్ చేసినానే, ఇది వచ్చి డేటాబేస్ వాల్యూ ఆఫ్ దట్ ఫీల్డ్. ఓకేనా? అండ్ ఇది టైప్ వచ్చి రెఫరెన్స్ ఫీల్డ్. నేను చెప్తా ఇది రెఫరెన్స్ అంటే మిగిలినవన్నీ కూడా. ఓకే, సో ఇప్పుడు మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉండేటివి మనం డిస్కస్ చేసుకుంటా వద్దాం. ఓకేనా? సో ఏం చేద్దాము, ఈ ఫీల్డ్స్ అన్నిటిని హైడ్ చేసేస్తా. అప్పుడు మనకు నేను క్రియేట్ చేసే ఫీల్డ్స్ మీకు కొంచెం ఈజీ అవుతుంది. నెంబర్ ఒక్కటి పెట్టి రిమైనింగ్ అన్ని ఇంకా మన దగ్గర ఉండి ఇంపార్టెంట్ డేటా టైప్స్ నేను చెప్తాను. డేటా టైప్స్ ఫస్ట్ వచ్చి చాయిస్. ఓకే, చాయిస్ ఎలా ఉందో చూద్దాం. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ లైటింగ్ మెన్షన్ ఇది. ఓకే, సో ఎగ్జాంపుల్ మీకు ఒక చాయిస్ చూపిస్తా, చూడండి ఎలా ఉంది. చాయిస్ డేటా టైప్ అంటే మీరు అక్కడ డ్రాప్ డౌన్ లో ఏమైతే ఉన్నాయో మీరు ఆ ఫీల్డ్ మీద క్లిక్ చేస్తే ఆ డ్రాప్ డౌన్ లో ఏమాయో ఆ ఆప్షన్స్ తప్ప వేరేటి సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ ఈ ఆప్షన్ కాకుండా వేరే ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకోగలుగుతానా? చేసుకోలేను. అర్థమవుతుందా? వీటిని డ్రాప్ డౌన్స్ అంటారు. ఓకేనా? అండ్ ఇప్పుడు ఒక డ్రాప్ డౌన్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ ఇలా ఇండిపెండెంట్ డ్రాప్ డౌన్ ఎలా క్రియేట్ చేయాలి? ఇండిపెండెంట్ డ్రాప్ డౌన్ అంటే ఏంది బ్రో అంటే, నేను చెప్పా కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంక్వైరీ హెల్ప్ అంటే దీనికి సంబంధించినవి ఇక్కడ చూపిస్తుంది. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్వేర్ సెలెక్ట్ చేసాం అనుకో, హార్డ్వేర్ రిలేటెడ్ నెక్స్ట్ ఫీల్డ్ లో కనిపిస్తుంది. ఇది డిపెండెంట్ అనమాట. సబ్ కేటగిరీ అనేది కేటగిరీ మీద డిపెండ్ అయింది. అక్కడ ఏం ఆప్షన్ సెలెక్ట్ చేస్తారో వెయిట్ చేసి తర్వాత రిజల్ట్ చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది దేని మీద డిపెండ్ అవ్వదు, కానీ నువ్వు ఇక్కడ ఉన్న ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటావు. ఈడ కూడా అంతే. సో ఇవన్నీ కూడా చాయిస్ టైప్. ఓకేనా? ఇప్పుడు నేను ఈ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ చూడాలి, రైట్ క్లిక్. ఓకే, కాన్ఫిగరేషన్ డిక్షనరీ, యా షో, లేకపోతే ఓకే. ఇక్కడ ఇప్పుడు కానీ ఈ వ్యూ ఉంటుంది చూసినావా, ఈ బటన్ క్లిక్ చేయాలి. ఈ బటన్ లేకపోతే సైలెంట్ అడ్వాన్స్డ్ వ్యూ అని సెలెక్ట్ చేయాలి. అప్పుడు నీకు మోర్ ఫీల్డ్స్ కనిపిస్తాయి. ఇప్పుడు సేమ్ యాజ్ నేను కూడా ఇలాగే క్రియేట్ చేస్తా. ఇక్కడ కింద చాయిసెస్ ని క్రియేట్ చేస్తా. ఇప్పుడు చూడు, నేనేం చెప్పాను, డిక్షనరీలోకి వెళ్ళి ఇప్పుడు నేను ఒక ఫీల్డ్ క్రియేట్ చేస్తా. అందుకంటే ముందు నా రిక్వైర్మెంట్ ఏమిటంటే స్టేట్స్, డిస్ట్రిక్ట్. కదలే, అంతేలే. నేను ఒకవేళ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డిస్ట్రిక్ట్ రావాలి, కర్ణాటక సెలెక్ట్ చేస్తే కర్ణాటక డిస్ట్రిక్ట్స్. అర్థమవుతుందా? అండ్ ఇదేమంటే డ్రాప్ డౌన్, నీ ఇష్టం వచ్చినట్లు ఎంటర్ చేయలేవాడ. నేనేమైతే ఆప్షన్స్ పెడతాను దాన్ని మాత్రం నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో అది ఇప్పుడు చాయిస్ డేటా టైప్ యూస్ చేసి ఎలా చేస్తాం. ఇక్కడికి వచ్చి డిక్షనరీ అని టైప్ చేయండి. డిక్షనరీ సిస్టమ్ డెఫినేషన్ కింద ఉండేది మీరు ఇక్కడ ఫేవరెట్ పెట్టుకునేసండి.
మళ్ళా ఆడ సెర్చ్ చేసే పని లేకుండా ఇక్కడ ఫేవరెట్స్ లోకి వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడికి వచ్చి న్యూ టేబుల్ ఏమి u_RTO టైప్ ఏం టైప్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నది డేటా టైప్ చాయిస్. అండ్ నేమ్ ఏం కనిపించాలి, నేనేమంటాను సో స్టేట్స్. ఇది ఆటోమేటిక్గా పడుతుంది. అండ్ ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడ డ్రాప్ డౌన్ విత్ నన్ను ఇవి కానీ నేను క్లిక్ చేయకపోయినా ఎలా చూపిస్తుందో ఒకసారి చూపిస్తాను. సేవ్ చేస్తాను ఫస్ట్, తర్వాత u_RTOకి వచ్చి రిఫ్రెష్ చేస్తా, ఎలా ఉంటుంది చూడండి ఫామ్. ఇప్పుడు కానీ నేను కానీ ఇక్కడ చూడ ఒక్క నిమిషం నన్ను ఇంక్లూడ్ చేశాను అనుకుంటా, ఒక్క నిమిషం ఇది కూడా వద్దు నాకు. ఫస్ట్ లో ఇట్లా ఉంటుంది అనమాట. నీకు ఒక స్ట్రింగ్ లాగా ఉంటుంది ఫీల్డ్, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయకపోయినావు అనుకో, ఇక్కడ నన్ను చూపించకపోయినావు అనుకో స్ట్రింగ్ లాగా ఉంటుంది అనమాట. అలా లేకుండా డ్రాప్ డౌన్ విత్ నన్ను అని పెడతాం. సేవ్ అవ్వలేదా? ఓకే కూల్. సో డ్రాప్ డౌన్ విత్ నన్ను అని పెడతాం ఇప్పుడు కానీ ఆప్షన్. తర్వాత చాయిసెస్ ఎక్కడ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ చూసినారా, ఇక్కడికి వచ్చి న్యూ క్లిక్ అన్నా చేసి చేయొచ్చు, అంటే క్రియేట్ చాయిస్ లిస్ట్ ఆడన్నా చేయొచ్చు. ఇక ఇక్కడ లేదు, ఇక్కడ కిందకి వచ్చి న్యూ క్లిక్ చేస్తుంది. ఇప్పుడు చూడు టేబుల్ అదే, లాంగ్వేజ్, లేబుల్ వచ్చి యూజర్ కనిపించేది. నేనేం చేస్తా ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆంధ్రప్రదేశ్ స్పేస్ ఆంధ్రప్రదేశ్ వాల్యూ ఏముండాలి, నా ఇష్టం 1 అన్న ఇచ్చుకుంటా, లేదా ఆంధ్రప్రదేశ్ కాపీ పేస్ట్ చేస్తా. స్క్రిప్ట్ లో ఇప్పుడు కానీ నేను స్క్రిప్ట్ ద్వారా దీన్ని కాల్ చేశాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాదనమాట. ఈ వాల్యూ ఏముందో అదే వస్తుంది డేటాబేస్ వాల్యూ. అర్థమవుతుందా? ఇది లేబుల్, ఇది డేటాబేస్ వాల్యూ. నెక్స్ట్ ఇంకో స్టేట్ సెలెక్ట్ చేద్దాం. కర్ణాటక. సో ఇంకా ఒక స్టేట్ సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి కూడా నువ్వు చేయొచ్చు. తెలంగాణ, ఇది తెలంగాణ. ఇప్పుడు మనం దీన్ని చూసామనుకోండి, ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనం రిఫ్రెష్ చేస్తాం అనుకోండి, ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఆ చాయిసెస్ అన్ని కనిపిస్తాయి. నువ్వు అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏది సెలెక్ట్ చేస్తావు అనమాట. అర్థమవుతుంది? ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ అనేది ఇంకో ఫీల్డ్ క్రియేట్ చేద్దాం. దాని డేటా టైప్ కూడా సేమ్ చాయిస్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఫేవరెట్ డైరెక్ట్ గా క్లిక్ చేస్తాను అండ్ న్యూ u_RTO and type is choice. Label name, okay, so districts. And save. ఇప్పుడు చాయిసెస్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేద్దాం. ఓకే, మళ్ళీ చూద్దాం. చిత్తూరు వాల్యూ 1 ఇద్దాం. మన ఇష్టం, నువ్వు ఏదైనా ఇచ్చుకోవచ్చు, కానీ స్క్రిప్ట్ లో కనిపించేది అయితే ఈ వాల్యూ కనిపిస్తుంది. ఓకేనా? తర్వాత ఏమన్నా డిస్ట్రిక్ట్ వస్తుంది కదా, చిత్తూరు
ఈ యూజర్ కనిపించే చిత్తూరు. మనం స్క్రిప్ట్ లో ఎప్పుడైనా డీల్ చేస్తే మనకు కనిపించేది డేటాబేస్ వాల్యూ. అలాగా అది సీక్వెన్స్ చేయడం, ఓకేనా, ఆర్డర్ కానీ సీక్వెన్స్ కానీ. ఇది వచ్చి డేటాబేస్ వాల్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈడెందుకు చెప్పు, ఇది ఎవరికి ఇది ఎవరికి, ఇప్పుడు ఇది కూడా అంతే సేమ్, ఇది యూజర్ కి ఇది మనకి. అర్థమవుతుందా? చిత్తూరు తర్వాత డేటాబేస్ వాల్యూ అనేది మనం ఉంటే డెవలపర్స్ కదా, అట్లా నేను అడుగుతున్నా. డెవలపర్స్ ఎక్కువ యూజ్ చేసేది వీటినే యూజ్ చేస్తారు, దీని లేబుల్ ని యూజ్ చేయాలన్నమాట. తర్వాత కర్ణాటక వచ్చి బెంగళూరు, తర్వాత బెంగళూరులో ఇంకో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేద్దాం. ఇది ఎగ్జాంపుల్ కోసం నాకు బళ్ళారి డిస్ట్రిక్ట్. తర్వాత తెలంగాణ అన్నాం కాబట్టి హైదరాబాద్. ఇవన్నీ ఎతికి లిస్ట్ అంతా నేర్చుకో, అది కాదు ఇది నేర్చుకుంది. హైదరాబాదు కనీసం ఏమన్నాయి, ఖమ్మమా, నాకు రాసుకోండి, ఓకే ఖమ్మం అనుకోండి. సో 6 నెంబర్ 6. ఇప్పుడు చూడు వితౌట్ డిపెండెన్సీ ఎలా ఉంటుంది, రిఫ్రెష్ అండి. స్టేట్ డిస్ట్రిక్ట్స్, స్టేట్ సెలెక్ట్ చేస్తుంటే అన్నీ ఉన్నాయి, ఓకేనా. డిస్ట్రిక్ట్లు చూడండి ఎలా ఉన్నాయి, నీకు అన్ని కనిపించు, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించినట్టు కానీ అన్నీ వచ్చేస్తాయి, ఎందుకంటే డిపెండెన్సీ ఇంకా నేను ఇవ్వలేదు. సో ఎలా బ్రో డిపెండెన్సీ ఇచ్చేదంటే, ఓకేనా. సో ఇప్పుడు దేని మీద డిపెండెన్సీ ఇవ్వాలి, దీని మీద డిపెండెన్సీ ఇవ్వాలి. అప్పుడు నేను ఏం చేయాలి, ఈ డిస్ట్రిక్ట్స్ ది ఓపెన్ చేయాలి. ఇక్కడ ఓపెన్ చేసి అడ్వాన్స్డ్ వ్యూ క్లిక్ చేస్తాం. ఇక్కడ డిపెండెంట్ ఫీల్డ్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది. ఓకే, యూస్ డిపెండెంట్ ఫీల్డ్ దాని మీద క్లిక్ చేస్తే ఏ ఫీల్డ్ మీద డిపెండెంట్ అవ్వాలి, దీని మీద క్లిక్ చేసి ఆ ఫీల్డ్ పేరు ఏం పేరు, మనం ఆడిచ్చింది స్టేట్స్. ఎప్పుడు కానీ స్టేట్స్ మీద డిపెండెంట్ అవ్వాలి, ఓకేనా. తర్వాత ఇది సేవ్ చేసిన తర్వాత స్టెప్ 2 ఏంటంటే, ఏ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఈ ఫీల్డ్స్ రావాలి అనేది ఇవ్వాలి. అది ఎలా బ్రో అంటే, ఇక్కడ డిపెండెంట్ వాల్యూ అనే ఒక ఫీల్డ్ ఉంటుంది చూసారా, డిపెండెంట్ వాల్యూ. ఇప్పుడు ఇది స్టేట్స్ కి సంబంధించింది. నాకు ఇక్కడ చూడు ఆంధ్రప్రదేశ్ యొక్క డేటాబేస్ వాల్యూ ఎంత, 1. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆ 1ని ఏ ఫీల్డ్స్ కనిపించాలి, ఇక్కడ 1 అన్నమయ్య డిస్టిక్, తర్వాత చిత్తూరు 1, నెక్స్ట్ కర్ణాటక 2, కర్ణాటక అంటే బెంగళూరుకి 2 ఇవ్వాలి. ఇట్లా వచ్చి డబుల్ క్లిక్ ఇస్తే ఎడిట్ ఆప్షన్ వస్తుంది అనమాట, ఇక్కడ నువ్వు ఎడిట్ చేయొచ్చు 2. తర్వాత బళ్ళారి కూడా 2, నెక్స్ట్ వాల్యూ 3లే, హైదరాబాద్కి 3, 3. ఓకేనా, క్లియరా? ఇది ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? ఇది సరే, ఇది క్లియర్ అప్పుడు మీకు క్లియరా? ఇప్పుడు ఇక్కడ రండి, రిఫ్రెష్ చేయండి పేజ్ని. ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది చూద్దాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తాం, చూసినారా, కర్ణాటక సెలెక్ట్ చేస్తాం, ఓకేనా. తెలంగాణ సెలెక్ట్ చేయాలి, అంటే దానికి తగ్గట్టుగా ఇక్కడ వచ్చేస్తుంది డిపెండెంట్ ఫీల్డ్ అనేది. ఇలా స్టెప్ 1 ఏం చేయాలి, అడ్వాన్స్డ్ వ్యూ క్లిక్ చేసి డిపెండెంట్ అనే ఒక ఫీల్డ్ ట్యాబ్ ఉంటుంది ఇక్కడ, సెక్షన్ ట్యాబ్, ఓకేనా. అక్కడ ఎనేబుల్ చేసి ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవాలి.
ఫీల్డ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తాను ఇక్కడ స్టేట్స్ అని సెలెక్ట్ చేసిన తర్వాత చాయిసెస్ లోకి వచ్చి డిపెండెంట్ వాల్యూ అని ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తావు, ఈ ఫీల్డ్ యొక్క డేటాబేస్ వాల్యూ ఇస్తావు. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తే ఏది డిస్ప్లే అవ్వాలి అని దాని యొక్క మీనింగ్ అన్నమాట. ఓకేనా, ఇది చాయిస్. ఏదైనా డౌట్ ఉందా? ఓకే, నెక్స్ట్ డేటాబేస్, నెక్స్ట్ చాయిస్ వచ్చి స్ట్రింగ్. యా, ఇది ఈజీనే అనమాట. ఏం లేదు, నాకు ఒక వాల్యూ నేను ఎంటర్ చేసుకుంటా పోవాలి సింగిల్ లైన్లోనే, లైక్ షార్ట్ డిస్క్రిప్షన్ లాగా అనమాట. ఓకేనా, షార్ట్ డిస్క్రిప్షన్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా. డిక్షనరీ డిక్షనరీ క్లిక్ న్యూ టేబుల్ నేమ్ u_r_table. నెక్స్ట్ నేను ఏం చెప్పాను, స్ట్రింగ్ అని చెప్పాను. కాలం లేబుల్ ఏం ఫీల్డ్ ఇద్దాము, ఓకే. సో షార్ట్ డిస్క్రిప్షన్ అనుకో. ఒకవేళ లెంత్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 20 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఎంటర్ చేయకు, సో నేను 20 ఇస్తా. ఇప్పుడు సేవ్ చేసి చూడు, అండ్ ఆర్టీఓ ఫామ్ వచ్చి రీఫ్రెష్. ఓకేనా, నాకు తెలిసి నువ్వు ఆల్రెడీ క్రియేట్ చేసినట్టు షార్ట్ డిస్క్రిప్షన్ అనేది కదా, అందుకే అది చూపించడం లేదు. ఓకే, డిలీట్ చేయాలి నేను, జస్ట్ హైడ్ చేశాను లెఫ్ట్ సైడ్ కి, ఫామ్ లో కనిపించకుండా హైడ్ చేశా. అది కూడా మనకు ఒక కాన్సెప్ట్. ఓకే, ఓపెన్ చేద్దాం. ఇప్పుడు డిలీట్ చేసి పడేద్దాం, మనకి ఈజీగా ఉంటుంది అన్ని చెప్పడానికి. Show description. Okay. And save. ఆ టేబుల్ డైలీట్ అయిపోతుంది, అందుకే కదా ఇప్పుడు చేయాలి. ఇక్కడికి వచ్చి వచ్చి ఇష్టం దీని మీద క్లిక్ చేస్తే డైలీట్ అయిపోతుంది. ఓకే, సేవ్ చేస్తే డైలీట్ అయిపోతుంది. ఓకే, కూల్. సో ఇప్పుడు మళ్ళీ డిక్షనరీకి వచ్చి షార్ట్ డిస్క్రిప్షన్ క్రియేట్ చేద్దాం, ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. u_r_table. నెక్స్ట్ టైప్ వచ్చి స్ట్రింగ్, మనం నేర్చుకున్నది స్ట్రింగ్ ఇప్పుడు. ఓకేనా, సో షార్ట్ ఇంట్రో అనుకోగల, నీ ఇష్టం, ఇంట్రొడక్షన్ చెప్పు అన్నట్టు కదా. నెక్స్ట్ లెంత్ వచ్చి ఓన్లీ 20 క్యారెక్టర్స్ అనుకుంటాను. ఓకే, తర్వాత ఇక్కడికి వచ్చి టేబుల్ ఓపెన్ చేసుకో, ఫామ్ అని కొడితే ఫామ్ వ్యూ ఓపెన్ డైరెక్ట్గా. ఓకేనా, చూడు ఇప్పుడు నేను ఇక్కడ 20 నెంబర్ల కంటే ఎంటర్ చేయాలి, ఎక్కువ ఎంటర్ చేయాలి. చూసినా స్టాప్ అయిపోయాను. కాదని లెక్క పెట్టుకో. ఓకేనా, అది నెక్స్ట్ నాకు అలా కాదు బ్రో, ఇలాంటి వాల్యూ కావాలి. నేను క్లిక్ చేస్తా అంటే పోతానే ఉంటుంది ఎంతైనా. ఇలాంటి వాల్యూ కావాలి ఎలా? ఇప్పుడు నీకు ఒకవేళ డేటా టైప్ తెలియదు, నీకు ఇలాంటి ఫీల్డ్ క్రియేట్ చేయాలి. అప్పుడు ఎలా అంటే సింపుల్ ట్రిక్ అంతే.
దీని మీదకి రా, రైట్ క్లిక్ ఇవ్వు, షో చేయి. దీని యొక్క డేటా టైప్ ఏమో చూడు ఫస్ట్ ఆఫ్ ఆల్, స్ట్రింగ్. కాకపోతే వీడు ఏం చేశాడు, లెంత్ ఎంత ఇచ్చాడు, అయిపోయా. ఇప్పుడు నువ్వు సేమ్ స్ట్రింగ్ నే కావాలంటే మల్టీ, అదే ఇట్లా డబల్ లైన్ గా చేసుకోవచ్చు అనమాట కదా. ఇప్పుడు చూడు, ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం, మనం కూడా 5 అని పేర్లు ఇద్దాం. సింగిల్ లైన్ లోనే వస్తుంది అయితే కూడా అది. మల్టీ లైన్ అయిపోతుంది. ఇప్పుడు వాల్యూ చాలా ఇచ్చాం కదా. ఇప్పుడు చూడు, రిఫ్రెష్ చేస్తాం, చూడు చూసాం. సింగిల్ లైన్ లో ఇప్పుడు 500 క్యారెక్టర్లు అంటే నీకు ఇంకా పోలేదు కదా, ఇక్కడ చిన్నదే కదా స్క్రీన్. అర్థమవుతుందా? ఇప్పుడు ఎంటర్ చేసుకుంటే ఎన్ని కావాలో అది చేసుకోవచ్చు, అంటే 512 వరకు చేసుకోవచ్చు. ఏంటి స్ట్రింగ్ యొక్క ఇంట్రొడక్షన్. నెక్స్ట్ ఇది క్లియరా, చాయిస్ స్ట్రింగ్. నెక్స్ట్ డేటా టైప్ అమ్మా. నెక్స్ట్ డేటా టైప్ వచ్చి కరెన్సీ. కరెన్సీ మీకు తెలిసిందే. సో కరెన్సీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూపీస్, డాలర్స్ అలా ఉంటాయి కదా, వాటిని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, నువ్వు అమౌంట్ ఎంటర్ చేసేటప్పుడు. అది కరెన్సీ డేటా టైప్ అంటాం దాన్ని. ఇక్కడికి వచ్చి న్యూ అండ్ u_RTO ఏమంటారు గారు ఇప్పుడు, కరెన్సీ. ఓకే, లేబుల్ నేమ్ ఏమిద్దాం, ఎంటర్ అమౌంట్ అని పెడదాం, అంతే కదా. ఇది నీ ఇష్టం అనమాట, ఏదైనా నేర్చుకోవచ్చు. యూజర్కి ఏ విధంగా నీకు తెలిసిన డేటా టైప్. ఓకే, సేవ్. దీనిలో కొన్ని కరెన్సీలు అవైలబుల్ ఉంటాయి, అవి వస్తాయి. మిగిలిన కాలంలో మళ్ళీ మనము ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే డాలర్ను ఇవి ఉన్నాయి అంతే. వీటికి మళ్ళీ సపరేట్ టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ అవి మనం యాడ్ చేసుకోవచ్చు ఇండియన్ కరెన్సీ అని. అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చే దీని యొక్క బిహేవియర్ ఏమంటే, ఇప్పుడు క్యారెక్టర్స్ ఇస్తే తీస్తుంది. చూడు, హాయ్ అని పెట్టినావు అనుకో, ఇది తీసుకోదన్నమాట, జీరోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. ఇందుకు అమౌంట్ ఎప్పుడు కానీ నీకు ఇలా ఉంటుంది అనమాట, డిజిట్స్ లోనే ఉంటుంది అమౌంట్ అనేది. ఇప్పుడు డాలర్లు అన్నావు అనుకో, ఇక్కడికి వచ్చి నువ్వు డాలర్ని ఎంటర్ చేయలేవాడు, ఇప్పుడు నువ్వు డాలర్ కొట్టినా కూడా వెళ్ళిపోతుంది, జీరోకి అయిపోతుంది. అది దీని యొక్క బిహేవియర్ అనమాట. తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నాయి కనుక. సో డేట్ అండ్ టైం ఇది చూద్దాం. ఇది కూడా మామూలుగా మనము డేట్లు సెలెక్ట్ చేస్తుంటాం, చూసినాడు. ఈ రోజు కావాలా, రేపు కావాలా, డేట్లు ఉంటాయా అవి. డేట్ అంటే ఉత్త డేట్ సెలెక్ట్ చేసుకోలేదు, టైం అనేది నీకు ఆప్షన్ అది. అదే డేట్ అండ్ టైం అంటే నువ్వు డేట్ ప్లస్ టైం ఎంటర్ చేసుకోగలవు, అదే తేడా. సో నేను ఏం చేస్తాను, డైరెక్ట్గా డేట్ అండ్ టైమే చెప్పేస్తాను. ఓకేనా. ఇక్కడికి వచ్చి u_RTO. ఓకే, ఇక్కడ నేను చెప్పాను ఇప్పుడు డేట్. ఇప్పుడు నేను ఏ డేటా టైప్ సెలెక్ట్ చేస్తాను. ఓకే, కూల్. డేట్ అండ్ టైం చూసావా, డేట్, డేట్ ఆర్ టైం అండ్ కదా, సారీ ఆర్. డేట్ అంటే ఏం సెలెక్ట్ చేసుకుంటా, ఓన్లీ డేట్, టైం ఆప్షన్ అడుగు. అదైతే డేట్ ప్లస్ టైం చేసుకోవచ్చు. లేబుల్ ఇక్కడ ఒక డ్యూ డేట్ అనుకో, వేళ వచ్చిందా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఇలా డైరెక్ట్గా ఎంటర్ చేసేయచ్చా అంటే చేయలేవు. అందుకనే ఏం చేశారు, ఇక్కడ క్యాలెండర్ ఆప్షన్ ఇచ్చింది. నువ్వు దీని మీద క్లిక్ చేసి నువ్వు ఏ డేట్ కావాలంటే ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని టైమింగ్ ఇచ్చి చూడు, చిన్న సేవ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి అప్పుడు డేట్ అండ్ టైం ఫార్మాట్ పెడతాం. టైము డేట్ ఉంది. ఇంకా టైం కూడా పడలేదు తేడా టైం అంటే ఓకేనా. ఈ టైం పడుతుంది. ఏదైనా డౌట్లు ఉన్నాయి దీంట్లో. ఇది టైం జోన్ బేస్ చేసుకొని పడుతుంది. ఇప్పుడు మేబీ డిఫాల్ట్ టైం జోన్ ఏదైనా ఉంటుంది, ఇది యుఎస్ టైం జోన్ ఏదైనా అది పడుతుంది. ఇప్పుడు అమెరికాలో ఎంత అవుతుంది, మేబీ 2018. నెక్స్ట్
డెసిమల్, ఓకే, హెచ్టిఎంఎల్, జర్నల్ చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా. ఓకేనా. సో డెసిమల్, యా ఇది పేర్లోనే ఉంది, ఓన్లీ క్యారెక్టర్స్ ఎంటర్ చేయనిది అనమాట. ఓకేనా. ఓన్లీ నీకు డెసిమల్స్ ఉంటాయి చూసినావు, అవి మాత్రమే, అంటే పాయింట్లు ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు. ఫ్లోట్ డేటా టైప్ అంటాం కదా bro, అలాంటివి అవి ఇంటీజర్స్ యాడ్ చేయాలి. నేను చేసుకోలేము. ఇదో ఇక్కడ రాండి, ఇంటెంట్ టైప్ చేయండి, ఇంటేజ్ డెసిమల్ డెసిమల్. ఓకే, డెసిమల్ అవునులే, డెసిమల్ కి ఇంటీజర్ డిఫరెన్స్. డెసిమల్ అంటే అదే ఫ్లోట్ వాల్యూస్. ఓకే 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 ఓకే, యా మేబీ నాకు ఐడియా. ఓకే ఓకే, డెసిమల్ అంటే ఫ్లోట్ వాల్యూస్, ఇంటీజర్ అంటే డాట్లు ఉండదు కదా మామూలుగా. ఓకే ఓకే, కూల్. సో ఇది నాకు తెలిసి దాని పేరు వచ్చి ఫ్లోట్. ఇది ఒకటి తెలుసు నాకైతే, ఫ్లోట్ అంటే మామూలుగా. ఓకేనా. ఫ్లోట్ క్యారెక్టర్ అనేది ఫ్లోట్ వెళ్ళి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చెక్ చేద్దాం. ఫామ్ వ్యూ, ఇది ఫామ్ వ్యూ, రిఫ్రెష్. ఇప్పుడు ఇక్కడ నేను ఇచ్చింది డెసిమల్ కాబట్టి 5 ఇలా ఇచ్చుకోవచ్చు. ఇంటిజర్ లో అలా ఇవ్వలేము. చూద్దాం, ఒకవేళ టైప్ చేంజ్ చేసి చూద్దాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇంట్ అని ఇద్దాం, ఇంటిజర్. ఓకే, ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుంది అనేది ఫామ్. రిఫ్రెష్, అండ్ ఇప్పుడు కదా 1.2.3 4 ఇలా ఇస్తే చూద్దాం, సేవ్ చేద్దాం. అదో ఇన్వాలిడ్ ఇంటిజ్, సర్వర్ సైడ్ వాలిడేషన్. అదే ఓకే కూల్. ఇది ఇంటిజర్ డెసిమల్. నెక్స్ట్ వచ్చి డేటా, ఏదైనా డౌట్ ఉందా దాంట్లో ఏమన్నా? ఓకే, హెచ్టిఎంఎల్. యా ఇది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. హెచ్టిఎంఎల్ అనేది నీకు సర్వీస్ లో ఏ ఫీల్డ్ ని డెకరేషన్ చేయడానికి, స్క్రిప్ట్ రాయడానికి పెద్ద ఇవి లేవన్నమాట. నువ్వు దానిలో సెలెక్ట్ చేసుకోవాలి, ఆ ఫీల్డ్ బిహేవియర్ తగ్గట్టుగా నువ్వు రాసుకోవాలి. కానీ హెచ్టిఎంఎల్ అనే ఫీల్డ్ ఎలా ఉంటుందంటే నీకు ఏ విధంగా అంటే ఆ విధంగా హెచ్టిఎంఎల్ డెకరేషన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చేంజ్ చేయొచ్చు డైరెక్ట్గా. ఓకే కూల్. Leave, okay, then favorites, system dictionary, and HTML. u_RTO. Okay, ఇక్కడికి వచ్చి HTML డేటా టైప్ వచ్చి మేబీ నీ యొక్క ఫీల్డ్ బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే, నాకు ఆడియో ఉండాలా, వీడియో ఉండాలా, తర్వాత నువ్వు లింకులు యాడ్ చేయాలా, ఇమేజ్ యాడ్ చేయాలా, నువ్వు ఎంత ఇన్ఫర్మేషన్ అన్నా నాకు ఒక చూస్తే ఎలా ఉండాలంటే ఒక వెబ్సైట్ లాగా ఉండాలి ఇన్ఫర్మేషన్ అనేది. నాకు చాలా డెకరేటివ్గా ఉండాలి, టేబుల్ ఇన్సర్ట్ చేయాలా, నేను ప్రతి ఒక్క హెచ్టిఎంఎల్ స్క్రిప్ట్ యూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఫీల్డ్ రాస్తాం అనమాట. ఓకేనా. సో ఇలాంటి మామూలుగా ఎక్కడ చూస్తాం అంటే నాలెడ్జ్ ఆర్టికల్లో చూస్తాం, హెచ్ఆర్ మేనేజ్మెంట్లో ఎక్కువ చూస్తాం అనమాట. ఓకేనా. సో ఏం రాద్దాం అంటే, ఓకే, సో హెచ్ఆర్ ఫామ్ అని రాద్దాం. ఒకవేళ సబ్మిట్, ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చూసావు ఎలా ఉందో ఈ ఫీల్డ్, హెచ్ఆర్ ఫామ్ ఫీల్డ్. చూడు ఈ ఫీల్డ్స్కి ఈ ఫీల్డ్స్కి ఎంత తేడా ఉంది. ఈ ఫీల్డ్లో నీకు వేరే ఆప్షన్ లేదు, ఈ ఫీల్డ్లో నీకు ఎంత ఆప్షన్ ఉంది చూడు, అర్థమవుతుందా. ఇక్కడ నువ్వు చూడ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నది, నువ్వు బోల్డ్ చేసుకోవాలి. యా చేసుకో, కంట్రోల్ ఏ కొట్టు, ఎడ్జ్ బోల్డ్ ఆప్షన్, నీకు ఇటాలిక్ గల్లా చేసుకో, అండర్లైన్ గల్లా చేసుకో. ఓకేనా. అండు గల్లా చేసుకోవచ్చు. తర్వాత నీకు ఫాంట్ టైప్స్, నీకు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకో. నాకు ఈ ఫాంట్ కావాలా, ఏరియల్ కావాలా, తర్వాత ఇంకా నీకు పిక్సెల్స్ పెంచుకోవాలా పెంచుకోవచ్చు. అది ఇలాంటి ఆప్షన్స్ ఇక్కడ ఉండవన్నమాట.
అర్థమవుతుందా? తర్వాత కలరింగ్ ఇచ్చుకోవాలా దానికి ఇచ్చుకోవాలి. తర్వాత ఏదో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి, ఇచ్చుకో. లింక్ ఏదైనా ఇవ్వాలా, ఏదైనా వేరే వెబ్సైట్కి లింక్ ఇవ్వాలి, యూఆర్ఎల్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇమేజెస్ ఏదైనా యాడ్ చేసుకోవాలా, చేసుకో. ఇక్కడ వచ్చి సోర్స్ కంట్రోల్ ఇవ్వు. ఇమేజ్ ఇచ్చుకోవచ్చు. ఏదైనా వీడియో ఇన్సర్ట్ చేయాలా, చేసుకో. లేదు నాకు ఇవన్నీ వద్దు, నాకు హెచ్టిఎంఎల్లో స్క్రిప్ట్ రాసుకోవాలా, నాకు ఇదంతా తెలియదు, నాకు డెకరేటివ్ వేలో హెచ్టిఎంఎల్ స్క్రిప్ట్ రాసుకోవాలా, రాసుకో. హెచ్టిఎంఎల్ స్క్రిప్ట్ ఏదైనా కాపీ పేస్ట్ చేద్దాము. W3 స్కూల్స్ వెళ్తాను. W స్కూల్స్ HTML. ఏం చేద్దాం? ఏదో ఇది ఉన్నది. HTML విత్ CSS కదా. ఇది చూద్దాం, బ్యాక్గ్రౌండ్ కలర్ చూద్దాం. ఓకేనా? నాకు ఇలా కావాలి. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ కాపీ పేస్ట్ చేసుకో. ఇది దేనికి అంటే ఈ స్క్రిప్ట్ ఇది కలర్గా ఇలా పెడు. ఓకేనా? నువ్వు సర్వీస్ నోడ్లోకి ఎత్తుకొచ్చి ఇప్పుడు చూడు, ఇక్కడ స్క్రిప్ట్ సోర్స్ అని ఉంటుంది, సోర్స్ కూడా ఉంటుంది. దీన్ని ఎంటర్ చేసి ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ చేయి. ఓ ఏం రాలేదా? ఓకే ఓకే. సో ఇది బాడీ తీసుకోదేమో, మనకి కలర్ ఆల్రెడీ ఉంది కదా. అదే ఒకవేళ టేబుల్ ఏమైనా ఉంది ఉంచుతాము. మేబీ ఇది తీసుకుందాం, టేబుల్ తీసుకుందాం. ఈ విధంగా కావాలి నీకు. సోర్స్ కోడ్ ఇది కాపీ పేస్ట్ చేయి. కోడ్ వెళ్దాం. ఏం పెద్దగా ఉన్నది ఆడ, కోడ్ భయపడే అంత ఉండదు ఆడ. అది అర్థం కొంచెం చేసుకుంటే different గా కదా అర్చన చేయడము. ఓకేనా? ఉంది. ఫస్ట్ మనం లాస్ట్ టైం కలర్ కోడింగ్ అది 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 తీసుకో. తీసుకోవడం లేదు ఎందుకో, బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకోవడం. ఈడేమి డైరెక్ట్ గా కాల్ చేసి అంటే CS ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు. దీనిలో మన కలర్ ఆప్షన్ ఉంది, కలర్ బ్యాక్గ్రౌండ్ కావాలి. ఓకేనా? ఈ విధంగా డెకరేటివ్ చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క HTML ఫీల్డ్. నెక్స్ట్ ఏదైనా డౌట్ ఉందా దీనిలో? నెక్స్ట్ జర్నల్ ఫీల్డ్. ఇది కూడా బాగుంటుంది యాక్చువల్గా, జర్నల్ ఫీల్డ్ అనేది. ఇది ఆల్రెడీ మీకు చెప్పారు జర్నల్ ఫీల్డ్ అనేది. చూద్దాం మీ మైండ్ ఎంత స్ట్రాంగ్ ఉందో చెప్పారు. జర్నల్ ఫీల్డ్ ఎందుకు యూస్ చేస్తారు నేను మళ్ళీ మన? సరే మీరు విన్నారు జర్నల్. class చెప్పలేదు. నేను చెప్పా, ఫామ్ ఇంట్రొడ్యూస్ చేయనప్పుడే చెప్పాను నేను. ఓకే, ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇన్సైడ్ అండ్ డాట్ లిస్ట్. ఇది రీడ్ ఓన్లీలో ఉంటాయి, క్లోజ్డ్ కాబట్టి. ఏదైనా యాక్టివ్ అని తీసుకుంది. ఇప్పుడన్నా గుర్తుకొచ్చిందా జర్నల్ ఫీల్డ్ అంటే ఏమి? సేమ్ ఎగ్జాంపుల్స్ అంటే కమెంట్స్ ని అడిషనల్ కమెంట్స్, ఇవి జర్నల్ అనమాట. నువ్వు ఇక్కడ రాసిన ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అని ఎంటర్ చేసినావు అనుకో, దీనిలో ఉండదు ఆ ఫీల్డ్. ఒక లాగ్ లాగా కింద పడుతుంది. విత్ ఏ ఇన్ఫర్మేషన్ పడుతుంది, ఎవరు లాగిన్ అయినారు, ఏ టైంకి అప్డేట్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇదన్నమాట. సో ఇప్పుడు ఇలాంటిది మనం ఎలా చేస్తాం బ్రో అంటే, సేమ్ దాని పేరే చెప్పాను, జర్నల్ అని. సో ఇక్కడ రాండి, డిక్షనరీ. ఓకే, డిక్షనరీ అండ్ న్యూ అండ్ u_RTO అండ్ టైప్ వచ్చి మేము దాని టైప్ వచ్చి జర్నల్. కాలం లేబుల్ నేమ్ అండ్ వర్క్ నోట్స్ అనుకో. ఓకే, సబ్మిట్.
నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఫామ్ రిఫ్రెష్ చేద్దామా నడిపోయింది ఇక్కడ ఇప్పుడు వర్క్ నోట్స్ పడింది కదా నేను ఇక్కడ వచ్చి హాయ్ అని ఎంటర్ చేస్తాను ఇప్పుడు చూడు సేవ్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది చూడు ఆ ఫీల్డ్ లో ఇన్ఫర్మేషన్ ఉండదు అనమాట చూసినారా ఎవరు లాగిన్ అయినారు ఏ టైంకి అంటే ఏ ఫీల్డ్ అప్డేట్ అయింది అని పడిపోయి అంటే ఏం ఇన్ఫర్మేషన్ అది కూడా అంతే సేమ్ కింద వచ్చేస్తుంది వర్క్ నోట్స్ కి అడిషనల్ కమెంట్స్ కి డిఫరెన్స్ చెప్పాను నేను ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ చెప్పాను ఏం చెప్పా అది డేటాకి ఉమ్. ఎవరి అంటే మెయిల్ ఐడి అది కూడా ఇట్లా లాగ్ పడుతుంది కాకపోతే మెయిల్ కస్టమర్కి వెళ్తుంది అనమాట వర్క్ నోట్స్ లో వెళ్ళదు అడిషనల్ కమెంట్స్ వర్క్ నోట్స్ సేమ్ డిఫరెన్స్ వచ్చి అడిషనల్ కమెంట్స్ వచ్చి నువ్వు యూజర్ ని కనెక్ట్ అవ్వచ్చు ఓకేనా అండ్ ఈ వర్క్ నోట్స్ అనేది మెయిన్ లాగ్ చూడొచ్చు అనమాట ఈ ఇన్సిడెంట్ ఒకవేళ నీకు 5 మంది వర్క్ చేసిన తర్వాత నీకు వచ్చింది ఇప్పుడు నువ్వు చెక్ చేయొచ్చు అనమాట 5 మంది ఏం వర్క్ చేశారు ఏ టైం నుంచి ఏ టైము ఏదైనా ఇన్ఫర్మేషన్ పేస్ట్ చేశారా అనేటివి నువ్వు ఇక్కడ చూసుకోవచ్చు లాగ్ చూడొచ్చు కస్టమర్ కమ్యూనికేషన్ ఏం చేశారు వీళ్ళు ఎన్నిసార్లు కస్టమర్ని కనెక్ట్ అయ్యారు ఏం ఇన్ఫర్మేషన్ కస్టమర్ ప్రొవైడ్ చేశారు ఇలాంటివి మనం కస్టమర్ కమ్యూనికేషన్లో చూడొచ్చు ఓకేనా తర్వాత నెక్స్ట్ డేటా టైప్ రెఫరెన్స్ వెరీ 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 ఇంపార్టెంట్ యాక్చువల్ రెఫరెన్స్ అనేది ఓకేనా చాలా ఇంపార్టెంట్ మీ పెయింట్ స్క్రీన్ ఉందా ఇప్పుడు మనం ఇంతవరకు చూసిన ప్రతి ఫీల్డ్కి ఈ ఫీల్డ్కి చాలా డిఫరెన్స్ ఉందండి రెఫరెన్స్ ఫీల్డ్ ఏమరా అంటే ఇంతవరకు నువ్వు చూసిన ప్రతి ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఫామ్ లోనే ఉంది ఈ ఫామ్ నుంచి బయటకి వేరే టేబుల్ కనెక్ట్ అవ్వడం కానీ అక్కడ డేటా చూడడం కానీ లేదు అవునా చూడు ఇక్కడ నువ్వు ఎంటర్ చేసినప్పుడు యా తీసుకునేస్తుంది ఇక్కడ ఎంటర్ చేస్తే తీసుకునేస్తుంది ఇక్కడ ఎంటర్ చేసినా తీసుకునేస్తుంది కానీ రెఫరెన్స్ ఫీల్డ్ అలాగా సో ఎందుకు అలా తీసుకోదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెఫరెన్స్ ఫీల్డ్ అంటే ఏమరా అంటే నువ్వు ఒక ఫీల్డ్ ఉంది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ యూజర్ ఓకేనా ఈ ఫీల్డ్ పేరు ఏం పేరు యూజర్ అనే ఒక ఫీల్డ్ ఉన్నది యూజర్ ఈ ఫీల్డ్ నేమ్ వచ్చి ఇక్కడ దీనికి నువ్వు ఎలా కనుక్కుంటావు ఇది రెఫరెన్స్ ఫీల్డ్ అంటే గుర్తు ఏమని చెప్పా ఇక్కడ సెర్చ్ సింబల్ ఉంటుంది ఓకేనా సెర్చ్ సింబల్ ఉంటుంది అండ్ రెఫరెన్స్ వేరు రెఫరెన్స్డ్ వేరు ఈ ఫీల్డ్ ని ఏ టేబుల్లో అయితే యూజర్స్ డేటా ఉంటుందో ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సర్వీస్ నోడ్లో sys_user అనే టేబుల్లో ప్రతి ఒక్క యూజర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఓకేనా సో నేను ఆ టేబుల్కి లింక్ ఇస్తాను అనమాట ఈ టేబుల్లో ఎవ్రీ యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది నువ్వు ఇక్కడికి వచ్చి నీకు ఏ యూజర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సెర్చ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి కానీ ఒక రూల్ ఏంటంటే ఈ టేబుల్లో లేకపోతే నువ్వు సెలెక్ట్ చేసుకోలేవు అండ్ నువ్వు ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు చైతన్య కుమార్ CHATANY కానీ నువ్వు ఇక్కడికి వచ్చి CHAITH అని కొట్టినా కూడా నీకు ఇన్వాలిడ్ రెఫరెన్స్ చూపిస్తుంది ఇక్కడ ఏ విధంగా ఉందో ఆ విధంగానే నువ్వు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకోగలవు అర్థమవుతుందా అండ్ ఇంకోటి ఏమిటంటే ఈ యొక్క రికార్డు ఏం హోల్డ్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం బ్రౌజర్ ఓపెన్ చేస్తాను ఈ ఫీల్డ్ ఏం హోల్డ్ చేసిందిరా అంటే DFGHK వాల్యూ హోల్డ్ చేసింది అదే నీకు వర్క్ నోట్స్ ఏం హోల్డ్ చేసిందిరా అంటే ఇంతకుముందు వాల్యూ హాయ్ అని సేవ్ చేసింది లేదంటే ఇప్పుడు ఈ వాల్యూ హోల్డ్ చేసింది అలాగే రెఫరెన్స్ వాల్యూ ఆ ఫీల్డ్లో ఉన్న వాల్యూ ఏం హోల్డ్ చేస్తుందిరా అంటే నువ్వు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చైతన్య అనే ఒక రికార్డ్ ఉంది ఈ రికార్డ్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తాను అంటే ఇది ఏం హోల్డ్ చేస్తుందా అంటే నా రికార్డుకి ప్రతి రికార్డుకి ఒక సిస్ ఐడి ఉంటుందా రికార్డుకి కానీ ఫీల్డ్కి కానీ ఏదైనా సరే ఈ రికార్డ్ యొక్క సిస్ ఐడి హోల్డ్ చేస్తుంది ఈ ఫీల్డ్ ఓకేనా నీకు కనిపిస్తూ ఉంటుంది చైతన్య కుమార్ అనే కనిపిస్తూ ఉంటుంది యూజర్స్ కానీ అది హోల్డ్ చేసే వాల్యూ ఏది సిస్ ఐడి ఇప్పుడు నీ మైండ్కి పదును పెడతా చూడు దీని యొక్క డేటా ఇప్పుడు నేను రెఫరెన్స్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తాంట లెంత్ ఉంటుంది అర్థమవుతుందా నేను లెంత్ ఒకవేళ 10 ఇచ్చినాను అనుకో తీసుకుంటుందా
ఇదే ఉమ్, ఒకవేళ యూజర్ లో ఉంటే తీసుకుంటుంది. అది కాదు నేను చెప్తాను. కొత్త ఫీల్డ్ క్రియేట్ చేస్తాను, అర్థమవుతుందా? ఇప్పుడు ఇది ఏం హోల్డ్ చేస్తుందని చెప్పా, సిస్ ఐడి. నువ్వే నేను 32-bit క్యారెక్టర్ అని మళ్ళీ 10 ఎట్లా తీసుకుంటుంది అంటే మినిమం ఎంత ఉండాలి? మినిమం ఎంత ఉండాలా? 32-bit ఉండాలా. అంటే అది ఎంత హోల్డ్ చేసుకుంటుంది ఇప్పుడు మాక్సిమం లెంత్ 32-bit. 32 లోపల లేదాడా, మినిమం కాదాడా. సిస్ ఐడి అంటేనే 32-bit క్యారెక్టర్, మళ్ళా డౌన్ అప్గ్రేడ్ లేవు, అర్థమవుతుందా? సో ఇది 32-bit క్యారెక్టరే ఇది. దీని యొక్క మీనింగ్ ఆ సైజు వదిలేసాయి, నువ్వు 10 పెడతావు 5 పెడతావు కదా. దీని యొక్క మెయిన్ నా పర్పస్ ఏమంటే నువ్వు దీన్ని తెలుసుకుంటావు లేదా. సో దీని యొక్క ఏమి 32-bit క్యారెక్టరే సేవ్ అవుతుంది సిస్ ఐడి. సేవ్ అయిపోతుంది, ఓకేనా? సో ఇప్పుడు చూడు, ఒక ఫీల్డ్ క్రియేట్ చేద్దాం. ఆ ఫీల్డ్ పేరు వచ్చి సేమ్ సెలెక్ట్ యూజర్. మనకి ఇన్ఫర్మేషన్ యూజర్ యొక్క నువ్వు లాగిన్ అయ్యే ప్రతి నీ యొక్క కంపెనీలో ప్రతి ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఈ టేబుల్లో స్టోర్ అవుతుంది, sys_యూజర్. ఓకేనా? ఈవెన్ నా కంపెనీలోనే సరే మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ టేబుల్లో ఉంటుంది. ఈ టేబుల్లో నీకు ఒక రికార్డు ఉంటేనే నువ్వు లాగిన్ అవ్వు, అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను ఒక ఫీల్డ్ క్రియేట్ చేస్తాను. అండ్ ఏ టేబుల్లో క్రియేట్ చేస్తాను? u_RTO టేబుల్లో నాకు ఆ ఫీల్డ్ అనేది కనెక్ట్ ఇవ్వాలి. టైప్ వచ్చి ఏం చెప్పాను? రెఫరెన్స్ టైప్. ఇక్కడ ఏమంటాను? ఓకే, సెలెక్ట్ ది యూజర్. ఓకే, చూసినావా? నువ్వు ఇవి చేసిన తర్వాత ఇంతకుముందు సేవ్ చేసేస్తాండి, కానీ ఇప్పుడు సేవ్ చేసిన అనుకో, చూడు ఏం చెప్తుంది. రెఫరెన్స్ ఇవ్వలేదు, ఎందుకు? నువ్వు డేటా టైప్ సెలెక్ట్ చేసుకున్నావు. నేనేం చెప్పాను? యూజర్ టేబుల్ అని చెప్పాను. ఓకే, యూజర్. అండ్ ఇక్కడికి వచ్చి నువ్వు వెతకాలన్నమాట, sys_యూజర్ ఏది అని. లేదంటే డైరెక్ట్ టేబుల్ నేమ్తోనే సెర్చ్, sys_యూజర్. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి, కానీ ఎగ్జాక్ట్ వాల్యూ చూడు, ఇది ఉన్నది sys_యూజర్, ఇదే నా టేబుల్ నేమ్ అనమాట. ఓకేనా? ఇప్పుడు సేవ్ చేయి. సేవ్ చేసి ఫామ్ లెక్క రిఫ్రెష్ చేయి. ఎక్కడుంది రెఫరెన్స్ ఫీల్డ్? ఎక్కడుంది? మనం గుర్తు ఏం చెప్పారు రెఫరెన్స్ ఫీల్డ్ అని? సెర్చ్ బొమ్మ. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేటర్ అని సెర్చ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సిస్టమ్ అడ్మిన్ అని టైప్ చేస్తాను, వచ్చింది. ఎందుకు వచ్చింది? దీనిలో ఉంది కాబట్టి. ఓకేనా? ఇప్పుడు నా పేరు లేదు అసలు, దీంట్లో లేనే లేదు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి సెర్చ్ చేస్తా, ఇక్కడికి వచ్చి. ఓకేనా? చెడు వస్తుంది, ఏమని వస్తుంది? ఎందుకు? నా పేరు లేదు కాబట్టి. అదే ఇప్పుడు ఉన్న వాల్యూ ఇంకొని తీసుకున్నాం, అబిల్ ట్యూటర్ అంట. ఈ అబిల్ ట్యూటర్ని తీసుకున్నాం ఒకవేళ. అంత ఉడికింది, స్క్రిప్ట్ ఉడికింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను డైరెక్ట్గా అబిల్ ట్యూటర్ని ఇస్తే తీసుకోండి, అర్థమవుతుందా? లేదు బ్రో, నాకు ఇక్కడ నేను వాల్యూ ఇవ్వను, సిస్ ఐడి నీకు కావాలంటే స్క్రిప్ట్ రాసుకో. ఓకేనా? అంటే ఇప్పుడు ఇదే కనిపిస్తుంది. నీకైతే ఇదే కనిపిస్తుంది, కానీ ఇది హోల్డ్, ఇది ఏం హోల్డ్ చేసుకుంటుంది? ఏం సిస్ ఐడి హోల్డ్ చేసుకుంటుంది? 32-bit క్యారెక్టర్. ఓకే, ఏం సిస్ ఐడి స్టోర్ చేసుకుంటుంది? అది సూపర్, అది మెయిన్ ఆన్సర్ అనమాట. ఓకేనా? sys_యూజర్ టేబుల్లో ఉన్న అబిల్ ట్యూటర్ యొక్క సిస్ ఐడి స్టోర్ చేసుకుంటుంది. స్క్రిప్ట్ రాసుకుంటే కన్నా ఉండదు, మనం రాసి మనం దాన్ని నేర్పించినప్పుడు చెప్తారు కానీ సైజ్ నో డెవలపర్స్ అంటారులే. చూడు, అండ్ ఇంకోటి వచ్చింది, నేను ఐకాన్. దీన్ని మామూలుగా మనం ఐకాన్ అంటాం. సో నువ్వు దీని మీద క్లిక్ చేసినావు అనుకో, నీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే
చూడు నీకు ఓన్లీ ఇక్కడ నేమ్ కనిపిస్తుంది అండ్ ఈ రికార్డు యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా చూడొచ్చు. చూడు యూజర్ ఐడి, మేనేజర్ ఎవరు, డిపార్ట్మెంట్ ఏమి, క్యాలెండర్, ఆ యూజర్ ఇన్ఫర్మేషన్ మొత్తం చూడొచ్చు. క్లియరా? ఏమన్నా డౌట్ ఉంది ఇది? ఇది రెఫరెన్స్ అన్నమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు అలా సెర్చ్ చేయడం కుదరదు. ఇక్కడ చిన్నగా ఈ సెర్చ్ బొమ్మ మీద క్లిక్ చేస్తే ఆ టేబుల్ ఓపెన్ అయిపోతుంది. sys_యూజర్ టేబుల్ ఓపెన్ అయింది చూడక్కడ. ఓకేనా? సో ఇక్కడ నుంచి ఇక్కడ చూడ 625 రికార్డులు ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా వచ్చి గమనించుకోవాలంటే ఎన్ని ఉన్నాయి? 625 రికార్డులు. అండ్ మళ్ళీ ఇక్కడ ఫామ్ కి ఇప్పుడు ఇదంతా మనము ఉమ్. ఇప్పుడు కేటగిరీ స్టేట్స్ కోసం ఉమ్. కేటగిరీలో దాని డిస్ట్రిక్ట్స్ వచ్చేదాకా అట్లా క్రియేట్ చేసింది కదా. మరి దీనికి మనం ఏం లేదు వేరే వాళ్ళు తెచ్చి కాపీ చేసి ఇంకన్నా కాదా ఏంది కాపీ పేస్ట్ చేసినావు? స్టేట్స్ అంటే మనం ఇస్తాము ఉమ్. ఫిక్స్ మనమే ఇక్కడ నువ్వు టేబుల్ ఇచ్చాను, ఆ టేబుల్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఏం కొత్త ఇప్పుడు కొత్తగానే కదా క్రియేట్ చేసింది సెలెక్ట్ యూజర్ అనేది ఇది. ఓకేనా? ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కావాలంటే నువ్వు ఇలా సెర్చ్ చేసుకొని నీకు ఆండ్రాయిడ్ కావాలంటే ఆండ్రాయిడ్, ఏ యూజర్ అంటే ఇప్పుడు ఆండ్రాయిడ్ ఇన్ఫర్మేషన్ చూడాలంటే ఏం చేస్తావు? దీని మీద క్లిక్ చేస్తావు. ఓకేనా? అండ్ ఇప్పుడు ఇంకొక చిన్న కాన్సెప్ట్ చెప్పేస్తాను, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. రెఫరెన్స్ క్వాలిఫైయర్ దాని పేరు వచ్చి ఓన్లీ రెఫరెన్స్ ఫీల్డ్స్ మాత్రమే పాసిబుల్. 3 types of reference qualifiers: simple, అడ్వాన్స్డ్, డైనమిక్ రెఫరెన్స్ క్వాలిఫైర్. ఇప్పుడు ఇవి రెండింటికి స్క్రిప్ట్ డీల్ అయింది కాబట్టి నేను సింపుల్ రెఫరెన్స్ క్వాలిఫైర్ చెప్తాను. సింపుల్గా ఫిల్టర్ అప్లై చేస్తాం అంతే. ఇప్పుడు నాకు ఇక్కడ నువ్వు ఇట్లా గమనించినావు అనుకో, అందరూ ఇప్పుడు అబెల్ ట్యూటర్ అనేవాడు ఫాల్స్ లో ఉన్నాడు, అంటే మీ కంపెనీ నుంచి వెళ్ళిపోయినాడు, టర్మినేట్ అయిపోయినాడు. కానీ నేను ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి, నాకు అలా ఉంది. లేదు నాకు ఈమెయిల్ వచ్చిందని ఓన్లీ జీమెయిల్ ఉండే వాళ్ళే కావాలి. లేదు నాకు లాస్ట్ నేమ్ ఎవరు లేకపోతే వద్దు, ఫస్ట్ నేమ్ ఉండే వాళ్ళు మాత్రమే కావాలి. ఇలాంటి టైప్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ మనం పెట్టుకోవచ్చా ఫిల్టర్స్ యూజ్ చేసి అంటే ఎస్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనం క్రియేట్ చేసినాం కదా, ఈ ఫీల్డ్ కార్డ్కి వచ్చి రెఫరెన్స్ స్పెసిఫికేషన్స్ అనే ఒక ఫీల్డ్ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే రెఫరెన్స్ అని పెడతావో ఈ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కిందకు వచ్చి రెఫరెన్స్ క్వాలిఫైర్ కండిషన్ ఉంటుంది. ఇక్కడ కండిషన్ పెడతాం. నేనేమంటాను, యాక్టివ్ ట్రూ ఉండే వాళ్ళు మాత్రం రావాలి. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ ఎంటీ ఉంటే నాకు రాకూడదు, యాక్టివ్ ట్రూ ఉండాలి. అండ్ ఈమెయిల్ అనేది నాట్ ఎంటీ ఉండాలి. నేను ఏం చేస్తాను, ఇక్కడ చూడాలి. సో ఈమెయిల్ ఈస్ నాట్ ఎంటీ. ఇక్కడ నీకు ఆప్షన్ స్క్రిప్ట్ రాసే పని లేదా? ఓకేనా? సేవ్. ఇప్పుడు ఈ ఫీల్డ్ దగ్గర ఇంతమంది 625 మంది ఉంటారు కదా, ఇప్పుడు చూడు ఎంతమంది ఉన్నారు అంటే రిమైనింగ్ వాళ్ళు ఫాల్స్ అన్న ఉండాలి. యాక్టివ్ ఫాల్స్ అంటే యూజర్ వెళ్ళిపోయినాడు, రాదనమాట ఆ డేటా ఇక్కడ నీకు. ఓకేనా? కానీ నీకు సిస్టమ్ వేసుకో యూజర్ టేబుల్ ఎక్కువ సేమ్ డేటానే ఉంటుంది, 625 ఉంటుంది. ఇక్కడ మారుతుంది ఇప్పుడు హైడ్ అవుతుంది ఆ పర్టికులర్ ఫీల్డ్ రెఫరెన్స్ క్వాలిఫైర్ ద్వారా. ఓకేనా? క్లియర్ అయింది? ఓకే ఓకే చాలండి. ఓకేనా? కొన్ని